హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో శనగపిండితో ఒక మంచి లడ్డు రెసిపీ చూపిస్తున్నానండి. ఇది ఇంచుమించుగా మోతీచూర్ లడ్డు లాగానే ఉంటుంది. బూందీ గరిటెతో పని లేకుండా ఈ లడ్డూని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డు రెసిపీని మీరు ఒకవేళ ఎప్పుడైనా ట్రై చేయకపోయినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి లడ్డూలు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. అందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గంటల పాటు పప్పు నానబెట్టుకున్నానండి. పప్పు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి. ఒక్క చుక్క వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసుకోవాలి. నేను ఈ విధంగా స్ట్రైనర్లో పెట్టి వాటర్ అంతా కూడా డ్రైన్ చేస్తాను. ఇప్పుడు శనగపప్పుని కొద్దిగా మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలి. ఇప్పుడు ఈ శనగపప్పు మిశ్రమాన్ని చిన్న పునుగుల్లాగా ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు, కదిపినట్లయితే విరిగిపోతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే బయట త్వరగా కలర్ వస్తుంది, కానీ లోన వరకు కుక్ కావండి. ఇది మంచి డార్క్ కలర్ రావాల్సిన అవసరం లేదు, ఈ మాత్రం లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. ఇవి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా పునుగుల్లా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఈ మాత్రం కలర్ రాగానే తీసేయాలండి, మరీ డార్క్ కలర్ రాకూడదు. ఇప్పుడు ఇవి కొద్దిగా మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకుని వీటిని ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, పూసలా వచ్చింది. ఇదే విధంగా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మరి పౌడర్లా గ్రైండ్ చేసుకోకూడదండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే కప్పుతో శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. మంచి కలర్ కోసం నేనైతే యాడ్ చేస్తున్నాను. పంచదారకి పెద్దగా పాకం రావాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా గరిటెతో కదుపుతూ ఉండాలండి. ఇది చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పుచ్చగింజలు అలాగే జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూల్ని మీరు గనక ఒకసారి ట్రై చేసినట్లయితే మరలా చేస్తూ ఉంటారు. అంత బాగుంటాయండి ఈ లడ్డూలు. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.